ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత విషయంపై కేంద్ర ప్రభుత్వం బిల్లు ప్రవేశపెట్టడం, ఆ బిల్లు ఆమోదం లభించడం అన్నీ చకచకా జరిగిపోయాయి. అదే సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ కొత్తగా ప్లాన్ బి కింద అమరావతికి ప్లాన్ బి కింద మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాలని మావిగన్ లేదా మరో పేరుతో పెట్టుకుంటే ఒక బాగుంటుందనే ఒక సూచన చేసినప్పటి నుంచి ఒక పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది రాష్ట్రంలో. సో ఈ నేపథ్యంలో అమరావతి వర్సెస్ మావిగన్ అంటే ఏది బెటర్ అనే ఒక ఆలోచన కలుగుతోంది అందరిలో. సో ఈ నేపథ్యంలో ఈ వివరాలపై మనతో మాట్లాడేందుకు మనతో జాయిన్ అవుతున్నారు రిటైర్డ్ అడిషనల్ ఎస్పీగా ఉన్నటువంటి రాజేశ్వర్ రెడ్డి గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సరే అండి సార్, అమరావతి వర్సెస్ మావిగన్ అంటే ఏం జరుగుతుంది, మీరేం చెప్తారు? అమరావతి వర్సెస్ మావిగన్ అంటే వెంటనే దేశద్రోహులు అయిపోతామేమో దీని మీద మాట్లాడితే, ఏదో మర్యాద బతుకుతా ఉన్నాం మేము. చూడే, నేను రాయలసీమలో అత్యంత కరువు ప్రాంతం. మీరు అక్కడి నుంచి వచ్చారు? ఎందుకంటే కర్నూలు జిల్లాలో వెస్టర్న్ పార్ట్స్ మాది, డోన్ తాలూకా, పత్తికొండ తాలూకా, ఆలూరు, అనంతపురం జిల్లాలో మొత్తం జిల్లా అంతా ఇవన్నీ కరువుకు ప్రతీకలు. ఏదో చెప్తా అంటారు రాజస్థాన్లో ఒక ప్రాంతానికి ఇవి కూడా సమానంగా ఉంటాయని. అటువంటి ప్రాంతం ఉంటూ జైసల్మేర్కు దగ్గర దగ్గర ఉంటాయని. లోయెస్ట్ రెయిన్ఫాల్ దేశంలో అది సెకండ్ లోయెస్ట్ అనంతపురం. అనంతపురం అంటే మేము అనంతపురంలో లేకున్నా కానీ సిస్టర్స్ గుత్తి దాటితేనే మా ఏరియాలో వస్తాయి, అట్లా ఉంటాయి. కానీ మా వరకు మాకు అమరావతి అంటే పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు మా ప్రజలకి. మావిగన ఏది ఇదన్నా పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. ఎందుకంటే మాది బ్రతుకు పోరాటం. మాకు జరుగుతున్న అన్యాయాలు అంతా ఇంత కాదు రాయలసీమకి. అందరూ మేధావులను తరుస్తూ ఉంటారు. దాని మీద దృష్టి లేకుండా శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం మాకు రాజధాని కానీ లేకపోతే హైకోర్టు కానీ ఉండాలి. ఆ పొద్దు ఆ రోజు తమిళనాడు నుంచి మనం మద్రాసు ప్రొవిన్స్ నుంచి విడిపోయినప్పుడు మనకు కర్నూలు రాజధాని చేసేసి గుంటూరులో హైకోర్టు పెట్టారు. ఆ రోజు రాజధాని పెట్టడంలో ఆ రోజు ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు గారు, టంగుటూరి ప్రకాశం పంతులు గారు ముఖ్య భూమిక పోషించారు. చాలా ఆలోచన విధానంతో చేశారు అది. ఎందుకంటే అప్పుడు కూడా కమ్యూనిస్టు పార్టీలు ఇక్కడ ఎక్కువ భాగం అంటే వాళ్ళు కూడా ఎక్కువ ఒక కమ్యూనిటీ లీడర్సే. అప్పుడు కూడా కమ్యూనిస్టు పార్టీ లీడర్స్ వాళ్ళందరూ కూడా గుంటూరు, విజయవాడ ఏరియాలో పెట్టాలని, రాజధాని మనం పెట్టుకోవాలని అడిగితే ప్రకాశం పంతులు అది కాదయ్యా, మనకు రైస్ బౌల్ ఆఫ్ ఇండియా మన ఏరియా, ఇది అంతా అర్బనైజేషన్ అయిపోతే కాంక్రీట్ జంగిల్ అయిపోతే మనకు అన్నం ఎక్కడుంటూ వస్తుంది, దీన్ని మీరు ఆలోచన చేయాలా. కాబట్టి మనం కర్నూలులో రాజధాని పెట్టుకొని ఇక్కడ హైకోర్టు పెట్టుకున్నాము గుంటూరులో, మిగతాదంతా ఐటీది ఉంటుంది రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అనేది, ఇబ్బంది లేకుండా కానీ ఉద్దేశంతో కర్నూలులో పెట్టారు. అది బ్యారన్ ల్యాండ్స్ కర్నూలులో. అదేం పెద్దగా ఏం లేదు, ఏ క్యాంపు, బి క్యాంపు, సి క్యాంప్ అంతా కలిసినా కానీ ఒక 500-600 ఎకరాల్లో మొత్తం అంతా కట్టేసేసారు, ఇంక్లూడింగ్ క్వార్టర్స్, అసెంబ్లీ, వాళ్ళ హాస్టల్స్ అన్నీ. ఇప్పుడు మెడికల్ కాలేజ్ హాస్టల్ అవే ఇప్పుడు ఉండేటివి కట్టేశారు. తర్వాత మరి సమైకాంధ్ర ఏర్పడింది, తెలంగాణ అంతా కలిసాం, మనం ఇక్కడికి వచ్చేసాం, అన్నీ త్యాగం చేసి వచ్చేసాం కర్నూలు. ఇప్పుడు ఏముంది మాకు? ఉన్న హైకోర్టు కూడా తీసేశారు కదా. శ్రీబాగ్ ఒప్పందం ప్రకారము జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన గవర్నమెంట్లో అంటే ఆంధ్ర అంటే గుంటూరు, నెల్లూరు నుంచి పైకంతా ఆంధ్ర అన్నట్లే లెక్క. అందుకోసం గుంటూరులో పెట్టారు అప్పుడు. సరే, ఈయన మాకేమో హైకోర్టు ఇస్తామన్నారు. అక్కడేమో మరి ఉత్తరాంధ్రకు అన్యాయం జరగదా, వాళ్ళు ఆంధ్రలో కలిసి ఉన్నట్లే లెక్కేసుకున్నారు అప్పుడు. కాబట్టి ఉత్తరాంధ్ర కూడా ఒక ప్రత్యేకమైన ఒక ఏరియా, రీజనల్ ఫీలింగ్ ఒకటి ఉంది కాబట్టి అక్కడ కూడా ఉండాలన్నట్ల వైజాగ్లోన ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అంటే అదే సెక్రటరియట్, అవి పరిపాలనా విధంగా అక్కడ ఉంటుంది. ఎందుకంటే అది కొంచెం మనకు ఎకనామిక్ జోన్ కానీ లేకపోతే గ్రోత్ ఇంజన్గా ఉంటుందన్నట్ల పెట్టారు. అది అయిపోయింది. మరి ప్రజలు దాన్ని తిరస్కరించినారంటారని కానీ నేనైతే దాన్ని తిరస్కరించలేము. ప్రజలైన వాళ్ళని ఈయన జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి ఇస్తేనే పథకాలు వస్తాయి, ఈజీగా అకౌంట్లో డబ్బులు పడతాయి అనేది మాత్రం నేర్పించారు ఎక్కువ మందికి.
ఈయన కూడా అదే బటన్ నొక్కుతారు కదా, పైగా డబల్ ఇస్తానంటున్నాడని జనాలు ఒకసారి ఛాన్స్ తీసుకున్నామని వేసారు. అయినా 40% మంది రిటైన్ అయినారు, మిగతా వాళ్ళు వేసారు. అట్లా వచ్చింది. కానీ నాకు ఈ రాజధాని అమరావతి గురించో లేకపోతే 3 రాజధానుల ఇష్యూలో ప్రజలు తిరస్కరించినారంటే ఏ వైజాగ్ వాళ్ళు ఏమన్నా పిచ్చోళ్ళ, కర్నూలు ఏమన్నా పిచ్చోళ్ళ, వాళ్ళకి వస్తుందని వద్దనికి ఏమంటే ప్రజలు ఉచితాలకు అలవాటు పడి అట్లా వేసారు తప్పిస్తే అది కాదు. ఇకపోతే మాకు కావాల్సింది ఏమంటే ఇప్పుడు అలిగేషన్ ఏమి అమరావతిలో 2 లక్షల కోట్లు కావాలంటారు, ఇంకా రాను రాను 10 లక్షలు కావచ్చు, 20 లక్షలు కావచ్చు, అప్పు చేయాల్సి. అది కూడా ఎప్పటికీ అభివృద్ధి ఎప్పటికి వస్తుందో ఏమో తెలియదు. ఎందుకంటే నేను అక్కడ వెస్ట్ గోదావరి డిటీసీలో డిప్యూటీ ఎస్పీగా ఉన్నప్పుడు నన్ను ఈ మట్టి నీరు ప్రోగ్రాం ఉంది కదా, ఆ ప్రోగ్రాం పెట్టారు అప్పుడే 2014-19 మధ్యలో. ప్రధానమంత్రిగా వచ్చారు నరేంద్ర మోడీ, కేసీఆర్ వచ్చారు, అందరూ వచ్చారు. యమునా నది నీళ్ళు అక్కడి నుండి ఢిల్లీ నుంచి ఏదో మట్టి తీసుకొచ్చి ఇల్లు వచ్చారు. ఆ ప్రోగ్రాంకి నేను అటెండ్ అయినా. దాదాపు మమ్మల్ని ఒక 20 days ముందు పిలిపించారండి. పిలిపించి ఒక్కొక్కరికో బాధ్యత ఒప్పారు. నాకు కూడా ఒక 18 ఎకరాల అరటి తోట, స్టాండింగ్ క్రాప్ని మొత్తం మిషన్స్తో మొత్తం దాన్ని సదురు చేసి పారేసి, అక్కడున్న మోటార్లు కూడా పెరిగి పారేసి దాన్ని పార్కింగ్ ఏరియా తయారు చేశాను నేను. ఇప్పటికి నాకు ఒక పెద్ద మహాపాతకం అన్నట్లు ఉంటుంది. స్టాండింగ్ క్రాప్ని తర్వాత నేను ఆ డిప్రెషన్కి తట్టుకోలేక మా డిటీసీలోనే 22 acres ఉంటుంది మాది. దానికోసం పెద్ద గొడవ కూడా జరిగింది. దాన్ని ఒక 1/2 ఎకరా కాపాడుకునేకి చింతమనేని ప్రభాకర్ మనుషులతో వాళ్ళ తెలియదు. దాన్ని ఉద్యానవనం మాదిరి దాదాపు ఒక 1000 చెట్లు నాటా నేను. 498 మామిడి మొక్కలు, మిగతా ఫారెస్ట్ నుండి తీసుకొచ్చేసి దాన్ని ఒక పెద్ద ఎత్తున, అది పాపం అన్నట్లు నాకు. ఎందుకంటే చెట్లు కొట్టడం అంటే నాకు మహాపర్వకం అనిపిస్తుంది. 18 ఎకరాలు ఒక స్టాండింగ్ బనానా క్రాప్ని సదురు చేసేసి పార్కింగ్ చేశాను. అప్పుడు చూశాను ఆ రోడ్లు ఫామ్ చేస్తుంటే ఇంత లోతు తవ్వినా కానీ నల్లటి కుంకుమ లాంటి మట్టే ఉందండి. తర్వాత నేను చాలా లిటరేచర్ మొత్తం చదివితే అది భూమి పుట్టినప్పటి నుండి కృష్ణానది పారి పారి మన వెస్టర్న్ ఘాట్స్ ఉంటుంది కదా మహారాష్ట్ర, అటుంటి నల్లరేగడి ఏరియాలో పారి 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 ఆ సిల్ట్ వచ్చేసి పెట్టింది అక్కడ. ముందు నది పారి సిల్ట్ పెట్టుకుంటూ ఎంత లోతు ఉందో తెలియదండి అక్కడ. సుమారుగా ఇంత లోతు ఒక 5-6 అడుగులు నేను ఒక జేసీబీ వర్క్ చేస్తుంటే చూస్తామని ఇంట్రెస్ట్, యూనిఫామ్ ఉంటాడు కదా, చెప్తే చేస్తాడు వాడు హిటాచ్తో. ఇంకా లోతు తొగి కొద్దీ నల్ల మట్టి వస్తుంది కానీ ఎర్రమట్టి గట్టి మట్టి తోలే. ఇప్పుడు అదే నేను మళ్ళీ చూడలేదు కానీ ఇప్పుడు పునాదుల్లో అదే జరుగుతుందని చెప్తున్నారు. ఎందుకంటే ఏదైనా బిల్డింగ్ కట్టాలంటే గట్టి మట్టి దొరకాల, ఎంత లోతు పోవాలో మనకు తెలియదు. నది ఒక పాయగా ఏర్పడి ఇప్పుడున్న బ్యారేజ్ ప్రాంతంలో ఒక నది ఏర్పడకముందు ఆ కొండలు అడ్డం వచ్చేసి ఈ కొన్ని మీటర్ల ఎత్తున ఒండ్రు మట్టి పెట్టేసింది. దానికి ఇంకొక ఇది కూడా ఉంది సార్. హిస్టారికల్గా ఈ డెక్కన్ ప్లేట్ అని ఒకటి ఉండేది కదా ఇండియాలో ఒక భాగం, కొన్ని మిలియన్ సంవత్సరాల క్రితం అంటే డైనోసార్లు అన్నప్పుడు డెక్కన్ ప్లేట్లో ఒక భారీ అగ్నిపర్వతం యొక్క పేలినప్పుడు అది వచ్చిందండి. ఆ లావా రైట్ ఫ్రమ్ డెక్కన్ ప్లేట్ ఉండొచ్చు, మన కోస్టల్ బెల్ట్ గుంటూరు ఆదిలాబాద్ నుంచి కిందకి దిగున వచ్చి వర్షాల్లో వచ్చేసి నది అమ్మడి పారి అది అట్లా ఏర్పడి ఇది సారవంతమైన భూములు అయ్యాయి. సారవంతమే సిల్ట్ ఏర్పడింది పైన ఉంటే అటువంటి డెక్కన్ సారవంతమైన భూమి కొట్టుకోవచ్చే సిల్ట్ ఏర్పడింది ఆడ. ముందు నది పారి లోపలికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ సిల్ట్ పెట్టుకుంటూ వచ్చేసింది. కాబట్టి అక్కడ చాలా కష్టమైన పని పాపం. ఒక 4,000కు 4,500 అన్నారు ఢిల్లీలో తీస్తే. అత్యంత కాస్ట్లీ ఏరియా. నీకు ఇసుక ఇట్లా కొనాలంటే కూడా ఎంతో ₹100 ఉంటుంది. అటువంటి ఏరియాలో కూడా 4,500కు స్క్వేర్ ఫీట్ కడితే కాడ ఇలా 14,500 ఇంకా 2,000 16,000 17,000 అవుతుంది. ఇంత డబ్బు పెట్టి కట్టేదాని బదులు మాకు ముందు రాయలసీమ ఎత్తిపోతల పథకం కంప్లీట్ చేయమని చెప్పండి. ఎందుకంటే రేపు పొద్దున ఏమవుతుందంటే ప్రాబ్లం మాకు నీకు పోలవరం నుంచి 80 TMC వస్తుంది అష్యూర్డ్ ఏదానికి కృష్ణా బ్యారేజ్కి రైట్ కెనాల్ ద్వారా తయారైతే ఓకే. కానీ ఇంకెక్కువ కూడా వస్తుంది. ఎందుకంటే 6-7 నెలలు జీవనది మాదిరి వాడుతుంది అది గోదావరి.
ఆ నీళ్ళలో 80 టీఎంసీలు అలొకేషన్ ఉంది రైట్ కెనాల్కి. ఇంకా 160 టీఎంసీలు తీసుకున్నా నువ్వు తీసుకోవచ్చు. ఎందుకంటే 3-4 వేల టీఎంసీలు సముద్రంలో కలిసిపోతాయి సంవత్సరంలో. ఓకే, తర్వాత పులిచింతల్లో 42-45 టీఎంసీలు ఆగుతాయి వర్షాకాలం. నీకు ఆ నీళ్ళు ఈ ప్లస్ 80 అయితే 120-120 టీఎంసీలు నీకు కృష్ణా బ్యారేజ్ దగ్గర నీకు కావాల్సిన వాటరు 126-125 టీఎంసీలో కావాల్సింది రెండు కార్లకి భూములకి సఫిషియెంట్ వాటర్. కిందికి నాగార్జున సాగర్ నుంచి నువ్వు చుక్క నీళ్ళు కిందికి వదలాల్సిన పనిలే. ఓకే, ఆ నీళ్ళన్నీ వాడుకుంటే ఇటు తెలంగాణ ప్రాంతం కానీ, దక్షిణ తెలంగాణ ప్రాంతం కానీ, లేకపోతే ప్రకాశం జిల్లా, గుంటూరు వెస్టర్న్ పార్ట్స్ కానీ సస్యశ్యామలం ఉంటాయండి నాగార్జున సాగర్ నుంచి ఎత్తుకుంటే. లేకపోతే శ్రీశైలం డ్యాంలోంచి ఇప్పుడు ఇది ఉంది కదండి వెలుగొండ ప్రాజెక్టు. ఎందుకు నువ్వు 2 సొరంగాలు కూడా పూర్తి అయిపోయినాయి. ఎవరు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడే జాతికి అంకితం చేశాడు. నువ్వు 2 ఇయర్స్ అయిపోయింది, ఎందుకు దానిలో నీళ్ళు వదలడం లేను? కారణం ఏమి? డ్యామ్ పూర్తి అయిపోయినాక లోపల 2-3 పల్లెలు ఉన్నాయి, వాళ్ళకు ఆర్ఆర్ ప్రాజెక్ట్ రిహాబిలేషన్ స్కీమ్ కింద డబ్బులు కట్టి బయటకు పంపాలా. నువ్వు 400-500 కోట్లు అక్కడ ఖర్చు పెడితే నీకు ప్రకాశం సగం జిల్లా, ముక్కాలు జిల్లా సస్యశ్యామలం అవుతుంది. నెల్లూరు కూడా, ఉదయగిరి ప్రాంతం కూడా సస్యశ్యామలం అవుతాయి కదా. ఏం నీకు అది పట్టదా? ఆ డెవలప్మెంట్ ఎవరికి కావాలా? మాకు ఇది కావాలా? ఓకేనా? అదేవిధంగా రాయలసీమ ఎత్తిపోతల పథకం ఎందుకు అవసరం వచ్చిందంటే, అది శ్రీశైలం ప్రాజెక్టు అనేది హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్టు, బేసిక్గా దాన్ని డిజైన్ చేసింది. తెలంగాణ ఆంధ్ర కలిసి ఉండింటే ఏం ప్రాబ్లం లేదు. మనం ఎలక్ట్రికల్ పవర్ జనరేషన్ ఆఫ్ చేసి ముందు నీళ్ళంతా వ్యవసాయానికి, తాగునీరుకి మనం వాడుకునేకి ఏర్పాటు చేసుకుంటుంటాం. ఇప్పుడు అట్లా కాదు కదా. 2 స్టేట్లు విడిపోయాక లెఫ్ట్ కెనాల్ ద్వారా లెఫ్ట్ జనరేషన్ పవర్ ప్రాజెక్ట్ దగ్గర విపరీతమైన నీళ్ళు వదిలేస్తారు ఎవరు? తెలంగాణ వాళ్ళు. మనం ఏం చేయలేకపోతున్నాం. ఈవెన్ ఆయన జగన్మోహన్ రెడ్డికి కేసీఆర్ అంటే ఫ్రెండ్లీ గవర్నమెంట్ ఉన్నా కానీ మనమేం ఆపలేకపోయాం. లాస్ట్కు నాగార్జున సాగర్ మీద మనం స్లూయిస్లు కూడా ఆ గేట్లను కూడా మనం స్వాధీనం చేసుకోవాలంటే వాళ్ళు ఎలక్షన్స్లో బిజీగా ఉంటే పోలీసులను పంపించి మనం స్వాధీనం చేసుకున్నాం. ఎవరు ప్రాంతం ఇంట్రెస్ట్ వాళ్ళది. కాబట్టి మొత్తం నీళ్ళన్నీ పోతే నీకు అక్టోబర్ నవంబర్కి అంతా ఖాళీ అయిపోతుంటే మాకు నీళ్ళు ఎక్కడి వస్తాయి రాయలసీమకి? నువ్వు ఖచ్చితంగా రాయలసీమ ఎత్తిపోతల పథకం అని డీప్ ఎక్స్వేషన్ చేశారు. 800 ఫీట్ లెవెల్లో కూడా మనం నీళ్ళు తీసుకునేకి ఏర్పాటు చేశారు. అది కొద్దిగా వర్క్ చేస్తే అయిపోతుంది. అది జగన్మోహన్ రెడ్డికి పేరు వస్తుంది, ఎవరో రాజశేఖర రెడ్డికి పేరు వస్తుంది. ఇవన్నీ అంటే తప్పుడు పనులు కదా. ముందు అది కంప్లీట్ చేస్తే మాకు అశ్వరుడు ఉంటుంది కదా నీకు ప్రకాశం జిల్లాలో కొంత అది తయారైపోతే నీకు కడప, కర్నూలు, నెల్లూరు, సోమశిల, గిమశిల అశ్వరుడు వాటర్ వస్తాయి. లేకపోతే చెన్నైకి మంచినీళ్ళు ఇవ్వడం కానీ కావలి వరకు పోతాయండి నీళ్ళు. ఓకే, అది పూర్తి కావాలా. తర్వాత పోలవరంలోన 45 మీటర్లకు నువ్వు ఆర్ఆర్ రిహాబిలేషన్ స్కీమ్ కింద 30,000 కోట్లు వాళ్ళకు జనాలకు ఇవ్వాల్సి వస్తుంది. నువ్వు 41 మీటర్లకి నిలబెడతావు అంటున్నావు వాటర్. అదేందో నువ్వు బ్యారేజ్ చేస్తున్నావు. నువ్వు అది గ్రావిటీ మీద నీళ్లు పై నుండి వచ్చిన నాళ్ళు వస్తాయి. నీకేం కొత్తగా నీకు కింద ధవళేశ్వరం బ్యారేజ్ ఎట్లనో అది అట్లా అయిపోతుంది. దానివల్ల ఉపయోగం ఉంది మాకు నీళ్లు 80 టీఎంసీల కన్నా కానీ ఇంకెక్కువ నీళ్లు కృష్ణా బ్యారేజ్కి పడితేనే పైన మేము వాడుకోగలం ఆ నీళ్ళని. ఇన్ని నువ్వు పెండింగ్ పెట్టుకొని నువ్వెందుకు అక్కడ పోయి ఆ మట్టిలో నల్ల మట్టిలో పోస్తానంటావు? నువ్వు అంత ఐకానిక్ బిల్డింగ్స్ ఎందుకండి? ఇప్పుడున్న బిల్డింగ్స్లో పనిచేయడం లేదా? నువ్వు 2-3 ఏళ్ళు నువ్వు పరిపాలన చేస్తే 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేసి అదే బిల్డింగుల్లో నువ్వు కొత్తగా కట్టాల్సిన అవసరం ఏముంది? నాకు అర్థం కాలేదు. అసెంబ్లీ బాగా నడుస్తుంది ఉన్న దాంట్లో, సెక్రటేరియట్ బ్రహ్మాండంగా నడుస్తుంది, ఇంకా ప్లేస్ ఇంకా ఎక్కువ మిగిలిపోయింది. ఇంకా మీకు ఏం అవసరం అండి? ఇంకా హైకోర్టు ఏదో కట్టినా అది కూడా బాగానే నడుస్తుంది. నీకు ఇప్పుడు ఎందుకు ఐకానిక్ బిల్డింగ్స్, ఆ బిల్డింగ్స్, ఈ బిల్డింగ్స్ ఎందుకు? నాకు అర్థం కాలే ఎందుకు. వీళ్ళు ఆ కాంట్రాక్టర్లకు ఇచ్చిన అడ్వాన్స్ ఉంది, అడ్వాన్స్లకే ఇక్కడ ప్రాజెక్టులన్నీ పూర్తి అయిపోతాయండి. వెలుగొండ ప్రాజెక్ట్ అయితే ఇమ్మీడియట్గా ఓపెన్ చేయొచ్చు. పోయినసారి ఈ సీజన్లో మొత్తం ఓవర్ఫ్లో అయిపోయింది కదా శ్రీశైలం డ్యామ్. ఎన్ని మాటలు, ఎన్ని వెలుగోడు ప్రాజెక్టులు నింపిండొచ్చు అండి. నువ్వెందుకు అది పూర్తి చేయడంలే? నీకేమడ్డం వచ్చింది? 3 లక్షల చిల్లర కోట్లు అప్పులు చేసినాక మరి క్వశ్చన్ చేయరా జనాలు?